అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. దోస్తులు, అందరికీ మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయి? మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు? మీ ఊరేంటి అనేది కింద కామెంట్ చేస్తారా? ఎందుకంటే మాకు కూడా తెలియాలి కదా మన వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి, ఎక్కడి నుండి చూస్తున్నారు అనేది. ఇక మన వీడియోస్ కు 3000 లైకులు రావాలనంటే కొందరు మర్చిపోతుర్రా, లైకులు కొడతలేరు. మంచిగా లైకులు కొట్టుర్రి. మంచిగా ఈ సిరీస్లో ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా స్టోరీ ఉండబోతుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. దోస్తులు, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఇంకా ఎవరు ఫాలో అయితలేరో దాన్ని అయితే వెళ్ళి ఫాలో అవ్వండి. మన పేజ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము, అలాగే కామెంట్ లో కూడా పిన్ చేస్తాము. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 109 అన్నమాట. ఇక లేట్ ఎందుకు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏంది సప్పుడు ఎత్తలేడు? సురేషు, నీకేమన్నా పిచ్చా? నువ్వెందుకు ఇట్లా చేసినావు? అంతే, నీకోసం నేను చావడానికైనా కూడా సిద్ధమే. నువ్వు నాతోటి ఎందుకు మాట్లాడతలేవు? నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు చెప్పు. అవన్నీ తర్వాత కానీ ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోదాం పా నడు. లేకపోతే డాక్టర్ కన్నా ఫోన్ చేయి ఇక్కడికి రమ్మని. అవసరం లేదు, ఏ డాక్టర్ కూడా అవసరం లేదు. ఇప్పుడే నేను నీ కళ్ళ ముంగట్ని నేను చచ్చిపోతా, ఎక్కడ పడితే అక్కడ పోసుకొని. ఎందుకంటే ఇక నీకు కూడా తెలుసు నేను నిన్ను ఎంత ప్రేమించుతున్నానో. కానీ నువ్వు ఏమైందో ఏమో నన్ను దూరం పెడుతున్నావు. 2-3 రోజుల నుండి అది తట్టుకోవడం నా వల్ల అయితే లేదు. నేనేం దూరం పెడతలేదు, నేను నీతోటి మాట్లాడతా తర్వాత. ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో ఇదంతా మాట్లాడుకోవడం అవసరం లేదు. అదంతా రక్తం ఘోరంగా పోతుంది. పా నువ్వు పా తోడుస్తా పా. నేను నా దగ్గరికి రాకు. అంతే, నేను ఎంత బాధపడుతున్నా అనేది నాకు తెలుసు. నువ్వు నా కన్నిట్లలో దగ్గర ఇప్పుడు నన్ను దూరం పెడతా అంటే నాకు ఎట్లా అనిపించాలి చెప్పు. ప్లీజ్ రా, నువ్వు అట్లా మాట్లాడకు. నేనేం దూరం పెడతలేను. నేను చచ్చినా మంచిదే, అర్థమవుతుందా? నీ గురించి నేను చచ్చిపోవడానికైనా కూడా సిద్ధంగానే ఉన్నా. నువ్వు లేనిది నాకు ఈ బతకద్దు. నీకు ఫస్ట్ నుండి ఇదే మాట చెప్తున్నా. నువ్వేం మనసులో పెట్టుకున్నావో నన్ను దూరం పెడితే నేను ఎట్లా తట్టుకుంటా చెప్పు. నువ్వు ఫస్ట్ ఏడు పాపు, నా కోపం తెప్పి ఒక చెప్తున్నా. ఏడు పాపి ఇదంతా క్లీన్ చేస్తాపా, లేకపోతే డాక్టర్ నన్ను రమ్మందం. వద్దు, ఎవ్వరొద్దు నాకు. రాములు, ఓ రాములు, అయినా ఎందుకు పిలుస్తున్నావు? నువ్వు నోరు మీ ఫస్ట్ ఆగు. ఇంతగానం బ్లడ్ గారుతుంది. ఛీ, అన్నీ పిచ్చి పిచ్చి ఎందుకు ఎత్తావు? అయ్యో, ఏమైందయ్య గారు? నువ్వు ఇదంతా క్లీన్ చేద్దుపా రాములు. అయ్యో, గిచ్చొచ్చయిందవ్వా. అదంతా తర్వాత కానీ బాగా బ్లడ్ వస్తుంది. నువ్వు క్లీన్ చేద్దుపా. అయ్యో రాదు అయ్యగారు, అది అంతా బాగానే లోతుకు దిగినట్టుందవ్వా. డాక్టర్ని రమ్మంటే మంచిగా ఉండు. అదే అదే రమ్మని ఇంజెక్షన్స్ వేపిద్దాం గాని. ఏపియాలి గట్టెట్లా చేసుకున్నావు దూరా? నువ్వు రాములు, నేను తర్వాత మాట్లాడతా నీతోటి. సరే అయ్యా. డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని 2 ఇంజెక్షన్స్ వేసుకొని టాబ్లెట్స్ తీసుకుందు రమ్మని చెప్పు. వద్దు, నాకు ఏ డాక్టర్లు వద్దు. అరే నీకేమన్నా పిచ్చా? నువ్వు ఎందుకు ఇట్లా చెప్తున్నావు? అసలు చెప్తే మనిషిని కాదా నేను? అర్థం చేసుకోవా నువ్వు? ఫస్ట్ నేను అడిగింది నువ్వు చెప్పు. ఏమైంది? నువ్వు నాతోటి ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకు దూరం పెడుతున్నావు? ఫోన్ చేసిన కొద్ది కట్ చేస్తున్నావు, లేదా స్విచ్ ఆఫ్ పెడుతున్నావు. మళ్ళీ మాట్లాడితే నేను తర్వాత మాట్లాడతా అని అంటున్నావు. అసలు ఏమైంది? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నాకు ఆ విషయం చెప్పు. ఆ తర్వాతనే తిండైనా ఏదైనా. ఇక ఏమని చెప్పాలి నీకు? నన్ను ఎందుకు ఇట్లా మోసం చేసినావని అడగల్లా, లేకపోతే నన్ను ఏం చేస్తా అని ప్రేమించినావని అడగల్లా? ఏమని అడగాలి నిన్ను? అంటే ఏమన్నట్టు జున్ను? ఇగో ఇప్పుడు నేను నీతోటి ఏం మాట్లాడదలుచుకోలేదు. డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని ఇంజెక్షన్స్ వేసుకొని రెస్ట్ తీసుకో. ఏమన్నా తిను, సరేనా? నేను వెళ్తున్నా, నాకు పని ఉన్నది. అవునా, సరే పో. నువ్వు ఈరోజు రాత్రి వరకు నా శవమే లెత్తది. ఇక నువ్వు అన్నీ ఏందంతా మెంటల్ మాట్లాడతావు? ఎందుకు నన్ను ఇట్లా భయపట్టిస్తున్నావు చెప్పు. కాదు, నీకు నా గురించి అవసరం లేనప్పుడు నేను చత్తేంది, నేను బతుకుతేంది? పో. అంటే సచ్చుడెందుకు? దేనికి? ఏమైందని చెప్తావు? ఏదో అయింది సత్తా. పో నువ్వు. అదే ఏమైందని చెప్తావు చెప్పు. మరి నేనేం చేయాలి నిన్ను? నాకెంత కోపం ఉంటుంది నీ పైన? నేనేం చేసినో చెప్పి మాట్లాడు జున్ను నువ్వు ఫస్ట్. నా దగ్గర ఎందుకు నిజాలు దాచి నన్ను ప్రేమల వడగొట్టి నన్ను ఎందుకు మోసం చేసినావు? ఏం నిజాలు?
ఏం నిజాలనంటే నీకు తెలియదా? నువ్వు లతెనక పడ్డది నిజం కాదా? ఆమెను కిడ్నాప్ చేసింది నిజం కాదా? ఆమెను ప్రేమించింది నిజం కాదా? ఆమెను పెళ్లి చేసుకుంటా అన్నది నిజం కాదా? చెప్పు. నిజం కాదు, అబద్ధం. అవునా? అబద్ధమా? ఎందుకు నువ్వు ఇంకా నా దగ్గర దాచాలని చూస్తావు? నాకు అన్నీ తెలిసినాయి, అన్నీ తెలుసుకున్నా నేను. అర్థమవుతుందా? లతక్క కూడా ఒప్పుకున్నది నిజమే అని. నువ్వెందుకు నా దగ్గర దాస్తాన్నావు? సరే జున్ను, అది గతం అయిపోయింది. నేను వెనకాల పడ్డానా, పెళ్లి చేసుకుంటా అన్ననా, ఏమన్ననా? అది అనవసరం ఇప్పుడు. నాకేమంట నువ్వు పరిచయం అయినవో నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన. అర్థమవుతుందా? నీకోసం చావడానికి కూడా నేను సిద్ధమవుతున్నా. గతంలో నువ్వైనా నేనైనా ఎన్నో తప్పులు చేసి ఉంటాం. అవన్నీ మర్చిపోయే కదా కొత్త లైఫ్ స్టార్ట్ చేసి నేను నీతోటి అదవుతున్నా. నువ్వు మళ్ళీ ఎందుకు ఇప్పుడు అన్ని గుర్తు చేసుకుంటూ అజ్జెత్తావు? అంటే నువ్వు ఆ విషయం నాకు చెప్పాలి కదా, చెప్పకుండా నన్ను మోసం చేసినట్టే కదా. మరి అన్నీ తెలిసినాక నాకేమనిపిస్తుంది చెప్పు. ఇగో జున్ను, నీ మనసు నా మనసు కలిసిపోయింది. మనం అన్ని రకాలుగా కలిసి ఉంటున్నాం, అది నీకు కూడా తెలుసు. ఇప్పుడు సడన్గా గిట్లా గట్లా అని అంటే నీవు నా మీద ఎంత ద్వేషం పెంచుకొని ఆయనతో నా నుండి దూరం అయిపోతావు కావచ్చు అని నేను నీకేం చెప్పలేకపోయినా. అదే నాకు చెప్తే అయిపోవు కదా, ఇంత బాధ ఉండకపోవు కదా. ఇప్పుడు నేను వేరే వాళ్ళ ద్వారా నుండి తెలుసుకున్నాక నాకేమనిపిస్తుంది? నువ్వు నన్ను మోసం చేసినట్టే కదా. నువ్వు ఒక్కరినే ప్రేమించినా నువ్వు అది నువ్వే అని అన్నావు కదా. అని మళ్ళా గిసొంటి కథలు ఉన్నాయని నాకు చెప్పకపోతివి. ఇంకేమో ఏం తెలుసు. మరి నన్ను కూడా నీ అవసరానికే వాడుకుంటున్నావు కావచ్చు. ఛీ, నీకు అట్లా అనిపిస్తే దూరం అయిపో జున్ను. నువ్వు దూరం అయిపో. నాతోటి మాట్లాడకుండా మంచిదే, కానీ నన్ను అట్లా అనకు చెప్తున్నా. అవసరం కొద్ది కాదు నిన్ను వాడుకునేది. నిన్ను పెళ్లి చేసుకొని నా భార్యగా చేసుకుంటానే నేను నీతోటి క్లోజ్గా మూవ్ అయినా. అది నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. మనం ఎంత కలిసిపోయినాం, ఎంత క్లోజ్ అయిపోయినాం అనేది. సడన్గా నువ్వు ఇట్లా దూరం పెడితే నేను తట్టుకోలేకపోతున్నా. నేను చావడానికైనా సిద్ధమే. అదే దూరం అవుతా గాని నువ్వు సంతోషంగా ఉండు, సరేనా? సరే, నేను కూడా ఈరోజు చచ్చిపోతా. చచ్చిపోయినాక వచ్చి నా శవం చూసిపో. పిచ్చా నీకు? మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? అవును, నువ్వు నా నుండి దూరంగా ఉంటానన్నప్పుడు నేను చావడానికైనా సిద్ధమే. నేను చచ్చిపోతా, ఇక నేను బతికి వేస్ట్ అంతే. నాకు ఎవ్వరు లేరు, నువ్వు ఉన్నావని నీతోటి ఇంత నేను క్లోజ్ అయిపోయి నా భార్యగా చేసుకోవాలని ఎన్నో కలలు కన్నా. నువ్వు ఇప్పుడు నన్ను వద్దు అని అంటున్నావు కదా. నిజం చెప్పు, లాస్ట్ టైం ఫైనల్గా చెప్పు. నన్ను వద్దు అంటున్నావా నువ్వు? నేను ఇప్పుడు నీతో ఏం మాట్లాడలేను. చెప్పు, ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపో. నా పని నేను చేసుకుంటా అంతే. ఏంటిది నీ పని చేసుకునేది? అంతే, నేను ఏం చేసుకుంటా అనేది తర్వాత విషయం. నువ్వు చెప్పు, నేను నీకు కావాలా వద్దా? నన్ను ఎందుకు ఇట్లా మోసం చేసినావు అంటున్నా నేను. నేనేమో మోసం చేయలేదు జున్ను. ఊకే మోసం మోసం అని అనకు. ఏదో తెలుసో తెలియక నేను చేసిన తప్పు. ఆ తప్పును నువ్వు ఏం చేయమన్నా చేస్తా. చెప్పు, నువ్వు క్షమించడానికి నువ్వు ఏం చేయమన్నా కూడా నేను చేస్తా. ఏమద్దు, చేసిరాద్దు, కథద్దు. ఇప్పుడు అవన్నీ కాదు, నేను కావాలా వద్దా నీకు? అంటే ఇప్పుడు బెదిరిస్తున్నావా నన్ను? బెదిరించుడు కాదు, చెప్పు, నేను కావాలా వద్దా? నేను తర్వాత చెప్తా ఆలోచించుకొని. ఇందులో ఆలోచించుకోవడానికి ఏం లేదు. నీ నిర్ణయం ఏందో నాకు చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇక తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత చూసేవు నువ్వే. ఏం మెంటలా నీకు? ఏమో మళ్ళా తర్వాత అనుకుంటా చచ్చిపోతావా ఏంది? నేను ఒక్కదాన్నే ఉన్నానా? బొచ్చడు మంది ఉన్నారు నీకు. వాళ్ళని పెళ్లి చేసుకో, ఉండు. ఇంకేంది? నాకెవ్వతి లేదు, నాకెవ్వతి కూడా అవసరం లేదు. నాకు కావాల్సింది నువ్వే. నువ్వు కాబట్టే నీతోటి ఇంత క్లోజ్గా మూవ్ అయినా నేను. ఇప్పుడు నువ్వు కాదనంటే నేను నీ కళ్ళ ముంగటనే చచ్చిపోతా. చచ్చిపో. అంతేనా? సరే. ఎక్కడికి వెళ్తున్నావు? నీకు అనవసరం ఇక. ఇప్పుడు ఆమెకు నేను అద్దన్నమాట. ఇక నేను చచ్చినా కూడా ఆమెకు అనవసరం. చాకెక్కడో పెడితిని, మెడ కోసుకొని చచ్చిపోతా. అయ్యో, ఏంది లోపలికి పోయి డోర్ వేసుకున్నాడు? సురేషు నేను చచ్చిపోతున్నా. ఇప్పుడు నన్ను అద్దన్నావు కదా. సరే, నేను చచ్చిపోయినాక నువ్వే చూడు. ఏ మెంటలా? నువ్వు ఫస్ట్ డోర్ దియ్యి. అవసరం లేదు చెప్తున్నా. నువ్వు అన్ని పిచ్చి పిచ్చి చేసా లేకు. డోర్ దియ్యి సురేషు, ప్లీజ్. నిన్నే సప్పుడు ఏవేంది సురేషు? వెళ్ళిపో ఇక్కడ నుండి. నేను ఇటు ఓను గాని ప్లీజ్ డోర్ దియ్యు, ప్లీజ్. తీయను. ఇక ఈ రోజే నా ప్రాణం పోతుంది. ఈ రోజే లాస్ట్ ఇక. అంతే. నాకు నువ్వు లేని నా లైఫ్ నాకు వద్దు. నేను ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమించిన.
సరే నేను గతంలో ఏమన్నా తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వే నా ప్రాణం అనుకుని బతుకుతున్నా. అట్లాంటిది నువ్వే నన్ను అద్దన్నాక నేను ఎందుకు బతికి? ప్లీజ్ తియ్యి ప్లీజ్, అబ్బా ప్లీజ్, నేను ఎటు పోను నిన్ను వదిలి కానీ తియ్యి ప్లీజ్. హలో సురేషు, ప్లీజ్ సురేషు డోర్ తీ, నువ్వేం చేసుకోకు ప్లీజ్. ఈయనేంటి గిట్ల చేస్తాండు? హలో చెప్పురా జున్ను. రాజన్న గిట్లా నేను సురేష్ వాళ్ళ ఇంటికాడ ఉన్నా చచ్చిపోతా అని డోర్ వేసుకున్నాడు, అస్సలు తీస్తలేడు, తొందర రావా? అయ్యో ఎందుకు, ఏమైంది? ఏం కాలేదు, తొందర రావా ప్లీజ్. వస్తానా. అరే సురేష్ ప్లీజ్ రా, డోర్ తీయరా, నీకు దండం పెడతారా ప్లీజ్ రా సురేషు. సురేషు అరే ఎంత కొట్టినది ఇత్తలేవేంద్రా సురేషు, ప్లీజ్ తీయవా? హలో లతక్క, చెప్పరా జున్ను. అబ్బో ఒకసారి అర్జెంటుగా సురేష్ వాళ్ళ ఇంటికాడికి రావా, ఆయన లోపలికి పోయి గొల్లం వేసుకున్నాడు, అస్సలు తీస్తలేడు ప్లీజ్. ఎందుకురా? చచ్చిపోతాను వేండి లతక్క ప్లీజ్ రావా. అయ్యో వస్తాను ఎందుకు లొల్లి పెట్టుకున్నారేమన్నా? తొందరగా లతక్క, నాకు భయం అవుతుంది. సరే సురేషు సప్పుడు ఏరా ప్లీజ్ రా, నీకు దండం పెడతారా. ఏమైంది జున్ను? రాజన్న డోర్ తీస్తలేడు రాజన్న, నాకు భయం అవుతుంది. సురేష్ డోర్ది అప్పుడు ఎత్తలేడు రాజన్న, నాకు భయం అవుతుంది. ఏమైంది? తియ్యే, నేను వచ్చినా కదా, నేను మాట్లాడతా జున్నుతోటి నీతోటి, ఏదన్నా అయ్యి ఉంటే తియ్యి. సురేష్ ఏం చేసుకోకు తొందరపడి. ఏమైంది? డోర్ తీస్తలేడు లతక్క. ఎందుకు, ఏం లొల్లి పెట్టుకున్నారు మీరు అసలు? అయ్యో రాజు ఎట్లా ఇంత కొట్టినా కూడా తీస్తలేడు కదా. సురేష్ ప్లీజ్ రా, నేను నిన్ను వదిలిపెట్టేటు ఫోన్ రా ప్లీజ్, నువ్వు తొందరపడి ఏం చేసుకోకురా ప్లీజ్ రా, డోర్ తీరా, నీకు దండం పెడతారా ప్లీజ్ రా. ఎట్లా డోర్ తీస్తలేడు కదా? సురేష్ నువ్వు డోర్ తీ, మాట్లాడదాం ప్లీజ్. జున్ను తోటి నీతోటి మేము మాట్లాడతాం, తియ్యి. అసలు ఎందుకు వచ్చింది లొల్లి మీకు, తియ్యి డోర్ తీ. రారీ దొబ్బురు డోరు. ఏంది నీ కథ ఏంది అసలు? చాకరీ చడవరే రాజు, ఎందుకు ఇట్లా చేస్తాను సురేష్, ఏమైంది అసలు? వద్దు లత, ఇక వద్దు. ఆమెకు నేను వద్దట, నేను చచ్చినా మంచిదే అని అన్నది, నేను చచ్చిపోతా అంతే. చేతికి ఏమైంది, ఏం కథ, మీకు లొల్లి ఎందుకు వస్తాంది? చేతు కోసుకున్నాడు రాజన్న, వీడియో కాల్ చేసి మస్తు రక్తం పోయింది, నేను టకటక ఉరికొచ్చిన. అవేనా పిచ్చేషాలు నీ? నేను అద్దట రాజన్న, నేను అద్దట మీకు. నాదంతా మోస ప్రేమనట, నాకు ప్రేమ లేదట ఆమె మీద. ఇక నేను ఎందుకు బతికి చెప్పురు మీరు అసలు నాకు ఎందుకు? నేను ఇప్పుడు చచ్చిపోతా నేను ఇంట్లోకి వచ్చిన, మీరు ఎందుకు వచ్చిర్రు? మీరు వెళ్ళిపోర్రి, నా సావేదో నేను సత్తా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు, నువ్వు మంచిగా ఉండు, నువ్వు మంచిగా బతుకుతావు అంతే. ఏ పిచ్చా మీకేమన్నా? ఎంత లొల్లైనా ఏదైనా కూడా మాటలతోటి సరిపెట్టుకోవాలి గాని ఈ సచ్చుడు గిచ్చుడేంది? చూడులా తక్క, ఏమన్నా అంటే చచ్చిపోతా అని అంటుండు. నేను జస్ట్ అడిగినాను, నన్ను ఎందుకు ఇట్లా మోసం చేసినావు, నాకు ఎందుకు ఇట్లా చెప్పలేదు, నువ్వు చెప్తే అయిపోవు కదా అంటే అవు గట్లా చెప్తాండు. నువ్వేమన్నావు చెప్పు? నేను పోతున్నా అని అన్నవా లేదా? నాతోటి మాట్లాడ అన్నవా లేదా? అందుకే కదా నేను చచ్చిపోతా అని ఇప్పుడు వచ్చిన. ఇద్దరు ఎందుకు అంత బాధపడుతుర్రు? బాధపడకుర్రి, ఏడవకుర్రి. జున్ను నాకు ఉండదా రాజన్న, అందరు కలిసి నన్ను మోసం చేసిరని నాకు బాధ అనిపించదా? చెప్పు, ఆ బాధలో నాకు కోపంలో ఏం చేస్తున్నాను నాకు అర్థం కాలే. ఇప్పుడు అంత మాత్రాన సచ్చుడు అవసరమా? అయినా సచ్చే కాడికి ఓవుడు అవసరమా? సురేష్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు, అర్థమైతుందా నీకు? జున్ను మీద చచ్చేంత ప్రేమ ఉందని మాకు కూడా తెలుసు. మీకు తెలుసుగాని ఆమెకు తెలియదు, అందుకే ఆమె నన్ను అద్దనుకుంటుంది. అరే ఎందుకు అద్దనుకుంటది? ప్రేమ అన్నప్పుడు లొల్లిలు అయితేనే ఉంటాయి, అన్ని అయితేనే ఉంటాయి. ఏదన్నా ఉంటే మాటలతోటి మాట్లాడుకోవాలి కానీ ఇంక సచ్చుడు కాడికి పోవుడేంది? పుస్తకం ఏమన్నా అవుతుంది, అప్పుడు ఏంది చెప్పు, నీ పానాన నువ్వు పోతావు. అవసరమా? నువ్వెందుకు అంత బీప్ పెంచుకొని ఉరుతాను? వాగు. జున్ను చెప్పురా, నీకు సురేష్ అంటే ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు రాజన్న, ఇష్టమే కానీ మీరందరు నన్ను ఇట్లా నాకు నిజం చెప్పకుండా దాచిరని ఒకటే బాధ, కోపం ఉంది అంతే తప్ప ఆయన నుండి విడిపోవాలి అని ఏం లేదు. అంతే, కోపం నాకు 2-3 రోజులు ఉంటుంది, తర్వాత అదే పోతుంది. తర్వాత నేను మెల్లగా మాట్లాడతా అని అనుకున్నా, కానీ నేను మాట్లాడకపోతే చచ్చిపోతా అని అంటుండు. నేను అంతగానం అడిక్ట్ అయిపోయినా కాబట్టి చచ్చిపోతా అని అంటున్నా, అర్థమవుతుందా నీకు? నాది అట్టి ప్రేమ కాదు, వాడుకొని పెట్టే ప్రేమ కాదు, నన్ను నిజమైన ప్రేమ కాబట్టే నువ్వు కావాలని అనుకుంటున్నా. చెప్పు, నీకు ఏం కావాలన్నా చేస్తా, నేను చావడానికైనా కూడా సిద్ధమే.
నాకు నువ్వు కావాలంతే. నిన్ను ప్రాణంగా ప్రేమించిన నేను. నాకు అమ్మ లేదు, నాన్న లేదు, నాకు ఎవ్వరు లేరు. నేను తెలుసో తెలియక తప్పులు చేయవచ్చు, కానీ నువ్వు పరిచయం అయినప్పటి నుండి నాకు నువ్వే దేవత. అమ్మైనా నాన్నైనా భార్య అయినా అన్ని నువ్వే అనుకున్నా. కానీ ఇప్పుడు నేను చేసిన తప్పు నువ్వు తెలుసుకొని నన్ను వద్దంటే నేను బతకలేను. ఆగు సురేష్, ఆగు, ఏడవక ఆగు. నువ్వు జున్ను నిన్ను ఇష్టపెట్టి ఎటు పోదు. ఇష్టపెట్టి పోతే మేము ఊకుంటామా? మీరేం బాధపడకు, ఆగు జున్ను. ఇద్దరు ఎందుకు ఎడుతుర్రు? ఏడవకుర్రి, ఆగుర్రి. జున్ను అయిందేదో అయిపోయింది, ఇప్పటికైనా మంచిగా ఉండుర్రా. ఎందుకు రా లొల్లీలు చెప్పు. ఎందుకు ఇప్పుడు మీ మనసులు కలిసినాయి, మీరు మంచిగా ప్రేమించుకుంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఇంకెందుకు లొల్లీలు చెప్పు. మంచిగా ఉండాలిరా మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. చెప్పు జున్ను. సరే లతక్క. పాపం సురేష్కు అమ్మ లేదు, నాన్న లేదు, అయిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు జున్ను. సరే అయిందేదో అయిపోయింది. ఇప్పుడు సుందా అయిన ఏదైనా తప్పు చేస్తే అప్పుడు నువ్వు అడుగు, అప్పుడు నువ్వు కొట్టే అంతున్నది, తిట్టే అంతున్నది, మాకు కూడా చెప్పు, మేము కూడా చూసుకుంటాం. నేమంట నీతోటి లవ్ స్టార్ట్ అయినప్పుడు ఆయన మంచిగానే ఉంటుండు కదా, నీకు తెలియదా ఎట్లుంటుండు అనేది? అన్నీ అర్థం చేసుకొని మంచిగా ఉండాలిరా ప్రేమ అన్నప్పుడు. ఇప్పుడే మీరు గిట్ల లొల్లి పెట్టుకుంటే రేపు పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయినాక ఎట్లుంటా చెప్పుర్రి. ఇంతవరకు ఆమెను ఒక్క మాట కూడా అనలేదు రాజన్న. ఎప్పుడైనా కూడా ఆమెను ప్రేమగానే చూసుకున్నా, కానీ ఈ రోజు నన్ను అద్దనేసరికి నా గుండె తట్టుకోలేకపోతుంది. అవురాజును నిన్ను ఇప్పటికెప్పుడైనా ఆయన బాధ పెట్టిండా? లేదు రాజన్న. ఎందుకు రా లొల్లి ఎందుకు? మంచిగా ఉండుర్రి. అదే సరే, ఆయన లత విషయంలో గతంలో వేసిండు. మేము కూడా ఆయనను సీరియస్ అయినాం, లొల్లిలైనాయి, కథలైనాయి, అవన్నీ మర్చిపోయిండు. ఇప్పుడు మనందరికి ఒక ఫ్రెండ్ లాగా ఉన్నాడు, మంచి మనిషి. ఆయనకి ఎవ్వరు లేరు కాబట్టి చెప్పేటోళ్ళు ఆయన ఏదో చేయవచ్చు. ఏది చేసినా కూడా ఏ తప్ప పని అయితే చేయలే. సరేనా? నువ్వేం మనసులో పెట్టుకోకు, నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించుతుండు. మంచిగా ఉండుర్రి. మీ పెళ్ళి కూడా మేము చూడాలని అనుకుంటున్నాం. మీరు సంతోషంగా ఉంటేనే మేము కూడా ఉంటాం, మాకు కూడా కొంచెం తృప్తి ఉంటుంది. జున్ను మేము పోతాం, మీరు మనసిప్పి మాట్లాడుకోర్రి. సరేనా? సరే రాజన్న. రేషు నువ్వు అన్ని పిస చేయకు. లొల్లైన ప్రతిసారి చచ్చిపోతానంటే కరెక్ట్ కాదు, అది అర్థమవుతుందా? కూసుండి మాట్లాడుకోవాలి ఏదున్నా కూడా. సరే 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 మరి మేము పోతున్నాం, మీరైతే మాట్లాడుకొని జున్ను ఇంటికి పో. సరే లతక్క. చెప్పు జున్ను, నేను అద్దా నీకు? అద్దంటే చెప్పు. కావాలి కానీ నువ్వు నన్ను మోసం చెయ్యవు కదా, చెప్పు. ఏ గుళ్ళ జొర్రమంటే ఆ గుళ్ళ జొరుతా, ఏ దేవుని మీద ఒట్టేయమంటే ఆ దేవుని మీద ఒట్టేస్తా జున్ను. నేను నిన్ను మోసం చెయ్యా. నిన్ను నా భార్యగా ఊహించుకొనే ఉంటున్నా. నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను మంచిగా చూసుకుంటా. ప్లీజ్ నన్ను దూరం పెట్టకు, నాతో అయితలేదు. చెప్పు జున్ను, ప్లీజ్ నువ్వు ఆలోచించుకో. ఇంకా నీకు టైం కావాలంటే, కానీ నన్ను వదిలిపెట్టకు, నేను ఉండలేను. సరే గాని నువ్వు ఏడవకు, ఫస్ట్ ఏడు పాపు. ఏంది రాజు వీళ్ళిద్దరు గిట్ల చెప్తారు, వాడు చచ్చిపోతా అని వాడనబట్టే. ఇక మనం చెప్పినాం కదా, వాళ్ళు అర్థం చేసుకొని ఉంటారు. కానీ సరే తీపో. ఈ రాత్రి గాడిదా కురుకుతిమి, ఏమవుతుందో ఏమో అని. ఇప్పుడు గింత టైం అవుతుంది, పొల్ల అన్నే ఉండే. మల్లక్కున్న మల్లయ్య బాబు ఎంత ఆగమవుతుర్రో. ఏం ఆగమవుతారు, ఆయన దగ్గరకు వేరని తెలియదా? సరే తీ రాజుగా, నేను పోతానా. సరే సరే. ఇంటికి వచ్చినోడేటో జాపూరికే ఉన్న మంది పనులే, మంది గురించే బతుకుతాండు. ఓ మేడం, నీ టీవీ చూడతలేదు ఇంకా? ఏడవై మునిగినావు? ఇంటికి ఇంతకు ముందే అత్తవి, మళ్ళా టక్కటక్ కురికినావు, ఎడిపోయినావు? అరే నేనెటు పోయిన్నే, ఒక చిన్న పని ఉండే ఫ్రెండ్ గాడు ఫోన్ చేసిండు, పోయి వచ్చిన. నీకు మంది పనులు మంది ముచ్చట్లే గాని ఇంట్లో ముచ్చట్లు అద్దు, ఇంట్లో నేనద్దు కదా. అయ్యో గట్లెందుకు అనుకుంటావే? మరి గట్లనే ఉన్నది కథ. ఓ సాల్తి, నీతోటే నా బతకాయే, మళ్ళా నువ్వేందో మాట్లాడబడుతుంది. నాతోటి బతుకన్నప్పుడు నాతోటి ఉండాలి కదా నువ్వు. ఉన్నా బయట బయట బయట, పోతే పొలం, లేకపోతే ఇంటికత్తే తిరుగుడు, అంతేగాని నాతోటి ఉంటున్నావేమన్నా నువ్వు? నీతోటి ఉండకపోతే ఎవరితోటి ఉంటానే? పిచ్చా నీకేమన్నా? ఏమైంది, పిల్లలు వండుకున్నారా? ఇక పండుకోకపోతే మా డాడత్తడు, మాతోటి ముచ్చట పెడతారు అని చూస్తారా? వాళ్ళతోటి ముచ్చట పొద్దుగాలైనా పెట్టచ్చు, నీతోటి పెట్టాలి ఇప్పుడు. కానీ నేను ఏమద్దు పో. కథలు పడకు, నువ్వు అర్థమవుతుందా? నువ్వు మంది గురించే బతకబడుతుంది, నువ్వు ఇంట్లో గురించి ఏమైనా బతుకుతానవా? పిచ్చి పిచ్చి ఒర్రకు నువ్వు. ఫస్ట్ మీదికి రాకు, దూరం జరగటు. ఆగో, నేను రాకపోతే ఎవరు వస్తారు మరి? ఏమో మరి, నువ్వు వేడుకోతున్నావు వాళ్ళ దగ్గరికి ఏవో. చెంపలు షెడెళ్ళు అంటాయి, అర్థమవుతుందా? ఓ మా అన్నైతి అవ్వా, తెల్లారుతుంది, పొద్దుకుతుంది,
గింత చెప్పనే తెల్లారిందేంది నేకైతే ఇంతకు ముందే వండుకున్నట్టున్నది కథ. ఏమైంది బామ్మర్ది ఇంకా లేవత్తలేదా? ఓ బావా గింత పొద్దుగాల ఏమిటికి లేచినావు పండగ? అవు అవు నీ లెక్క నేను అంటే నడుతుందా? ఇంకేమన్నా పెళ్లిళ్ళు చేసేది ఉన్నదా బావా, పేరంటాలు చేసేది ఉన్నదా? మంచిగా ఈ వయసుకి వచ్చినావు రెస్ట్ తీసుకోక. అయ్యో బామ్మర్ది ఇప్పటి నుండి రెస్ట్ తీసుకుంటే కడుపులకు బూబేవులు పెట్టాలి. నువ్వు పెడతావురా తమ్మి? ఏ నేనెందుకు పెట్టనే? అయితే గాని ఇలా పొలంలా ఒడ్లు ఎత్తాడట బావా, జరవో బావతోటి. ఏ నువ్వు గసొంటి పనులు చెప్పకే, నే జరా నీ పుణ్యం ఉంటది. అయ్యో బామ్మర్ది గింత చిన్న చిన్న పనులు ఏకపోతే రేపు పెళ్ళాం ఎట్లత్తది, పెళ్ళాన్ని ఎట్లా చేస్తావు? ఏ నేను జాదే పెళ్ళాన్ని వేసుకోను నేను. నన్ను జాత్త చూసినావా, నన్ను జాదే పెళ్ళాన్ని వేసుకుంటా నేను. ఓ నీ అవ్వ అంటే నీ పెళ్ళం పని చేసి నేను సాదల్లారా తమ్మా? మరిగా అంతేనే, ఇవాళ రేపు జాత్తలేరా అనే బొచ్చడు మంది ఉన్నారు. ఇంత పని దొంగతనం ఎందుకురా? చిన్నప్పటి నుండి మా చిన్నవి ఉంటే అయిపోవు, నీకు ఇంత పని చెప్పు. ఇక మా చిన్నయ్య లేసుడాయ పనికోడాయ నీకు ఎవరు చెప్పకుండా ఇర్రు. ఈయన మా దగ్గర ఉండన్నా అదో పని ఇదో పని నేర్చుకోరా, ఏదైనా పని చేస్తుండంటే పిల్లలు ఇస్తారు. ఊకే పిల్ల పెళ్ళి ముచ్చట తీయకు నువ్వు, అర్థమవుతుందా? నాకేమన్నా ఏజ్ పడిపోయిందా? ఇంకా బొచ్చడు సంవత్సరాలు ఉన్నది, తర్వాత వేసుకుంటా మెల్లగా ఆగలేరు. ఏ మాకు తెలిసిన పిల్ల ఉన్నది మరి నీకు సెట్ చేస్తామని, ఆమెకి ఏం ఎక్కువ తెలియదు. ఏహే గుడిదాన్నో నాకు ఇచ్చి ఎత్తాను చూస్తారా ఏంది మీరు? నా ఆయన మెంటలో ఉన్నంటే దాంతో ఎవడో రాలే. చోల్ నేను గట్ల వేసుకోను, జాబ్ చేసేదాన్ని వేసుకుంటా. అంతే అంటావు బామ్మర్ది. సరే సరే నడువు ముఖం గడువు పో, ఇంత ఛాయ్ తాగి తానం చెయ్యి. చేత్తిగా. ఓ అక్క నీ వంట అయిందా? ఏం కూర వండినావు? ఏం కూర వండినరా? అంకాయలు వండినా ఇయ్యల్లా. ఏ గది నాకు పోదే వంకాయ కూర. ఇంత తొక్కేసుకొని తిందూతి. ఓ బావా తొక్కు తినద్దు, రక్తం చంపుతుంది. ఏ నీ వన్న రెండు టమాటా అంత తీరా. అట్లే చెప్పే అక్కు మా మంచి అక్క. ఒకవేళ కట్టుకొని రా, జర మంచిగా కక్కు. సరే సరే. ఇంత పెద్ద పెరిగిండే గాని అన్ని మాటలు చిన్నోళ్ళు మాట్లాడినట్టే మాట్లాడతాడు. పాపం వానికి చెప్పేటోళ్ళు ఎవరయ్యా. సరే నేను ఒడ్లు ఎక్కాలి పోతా, బాగా ఎండ అవుతుంది, ఎండగాక ముందు పోయి చేసుకొని వస్తా. సరే సరే పోయి రాపో. ఈ మల్లక్కయ్యల బుట్టం దగ్గర పోదామననే ఇంకా అత్తలేదు కదా, పని తీరిందో లేదో. ఓ పిల్లగా ఇదేంది నన్ను వెళ్తాంది? అబ్బో నిన్న రొమాంటిక్ డాన్స్ వేసుకున్నారు కదా ఇల్లు. ఏమైంది? మీ నరసక్కున్నదా? ఉన్నది. ఏం పని? అయ్యో మాకో పనుంది. ఓ నరసవ్వా. పోసక్క. పోసక్క మంచిగానే ఉన్నది, నర్సక్క మంచిగానే ఉన్నది. ఈ అవ్వయి ఊరుకు మా అక్కను సర్పంచ్ ఎత్తే అయిపోవు. ఎందుకంటే అందరు మా అక్క దగ్గరికే వస్తారు. ఏం లేదే, నీతోటో పని పడ్డది. చెప్పు చెప్పు. అందరికి మా అక్కతోటే పని పడుతుంది. మా అక్కేమన్నా ఊరు సర్పంచా లేకపోతే ఊరు ప్రెసిడెంటా? అయ్యో ఆగరాదు పిల్లగా, మీ అక్కకి అన్ని ఎరకాని మేం మీ అక్క దగ్గరికి వస్తాం. నీకెందుకు తెలియదు? నీకు అన్ని తెలిసేనాయే. నాకేం తెలుసు పిల్లగా. అవు నీకేం తెలియదు. ఏమైంది పోసక్క చెప్పు. ఏం లేదే, గా బుట్టం దగ్గరికి పోదామా అని. వాడెక్కువ మాకు పరిచయం లేకపాయే, నీకంటే పరిచయం ఉండే. అయ్యో మేము కూడా అటే పోవాలనుకుంటున్నాం. మల్లక్క అడిగి పిట్టదట వాళ్ళ మనవరాల గురించి, పోదామని అనుకుంటున్నాం. అవునానే? అబ్బా నేను మా బావత్తమే. సరే సరే పోదాంతి. ఫోన్ చేయి అత్తం. చేస్తా, డైరెక్ట్ ఆడికే రాదు ఇంటికాడికి. సరేనే సరే. ఓ అక్క ఉన్నోళ్ళని లేనోళ్ళని అందరిని ఎంబడబెట్టుకొని పోతావే, వాళ్ళకున్న దరిద్రం నీకు వచ్చి సొత్తది. ఎప్పుడైనా అట్లా అనుకోవద్రా, మనం ఒకళ్ళకి మంచి చేస్తే ఇయ్యాల కాకుండా రేపైనా మనకు మంచి జరుగుతుంది. సరే గాని దీనికేం పుట్టిందని అత్తదట్నే. పోయవ్వ నిన్న నాటికెళ్ళి పోయేసరికి ఆ ముసలోనితోటి ఏందో డాన్స్ చేస్తాంది, పాట పాడుతుంది. ఏమో ఆవికేం కట్ట ఉన్నదో, అత్త అన్నప్పుడు మనకేంది రాని. ఈ బుట్టడేవడే. నేను కూడా చూద్దు పారా. పోదాంతి. ఈ మల్లక్క అత్త అన్నది మళ్ళీ ఏ సప్పు లేదు, ఫోన్ చేస్తాన్న మరి లిఫ్ట్ చేస్తుందో. ఏమైంది మల్లక్క దగ్గర పోదామనంటే సప్పుడు చేస్తలేవు, వస్తలేవు. పోదామే, నేను ఇంకా మా మనవరాలకి చెప్పలేదు అంట అని పట్టుకొని వస్తా. ఇంకేంది ఎల్లకపోయినావు ఇంట్లోకి? అరే నేను మీ ఇంటికి వస్తానా, మరి రెడీ ఉండుర్రి. సరే సరే. అలా సాయ పోసిన తావు పోయేద్దాం. సరేనే అక్క. ఏం చెప్తాన్నావురా? ఏం లేదు, పడుకున్నా. సరే గాని నొప్పి ఎట్లున్నది? నొస్తాందా? తక్కువైందా లేదా? డాక్టర్ వచ్చి ఇంజెక్షన్స్ వేసిండు కదా, సెట్ అయిందా? కొంచెం నొప్పి ఉంది గాని. తిన్నావా ఏమన్నా? లేదు, ఇంకా ఏం తినలేదు. లేచి ఫ్రెష్ అప్ అయ్యి తిను ఏమన్నా. సరే సరే. నేను వస్తలే కాసేపు అయినాక. సరే.
ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు? ఏం లేదు, ఇంకా పడుకొని లేవలేదు. సరేలే, పడుకుంటే పడుకో, కాసేపు అయినాక చేస్తా. సరే. గటు పోయేద్దాం పావ్వగైన దగ్గరికి. ఎవరి దగ్గరికి? నువ్వెందుకు నాతో రాక? ఎటు పట్టుకపోతాను ఏం కథ? సరే పా పోదాంపా. ఏమైంది రారి పోదాం. ఎటు పట్టుకపోతుర్రు? పాయపా. ఇది ఎవరిల్లు? ఏడికి పట్టుకొచ్చిర్రు? ఆగరాజున్నావా నువ్వు? ఓ బుట్టన్నా ఉన్నావా? కూసోర్రి ఇప్పుడే తానం చేసిన బట్టలు వేసుకొని వస్తా, ఆడ కూసోర్రి. సరే. ఓ అక్క, వీడు బుట్టడానే, వీడికి మంత్రాలు వస్తాయే. వీని చూస్తే ఏరగా కూసున్నోళ్ళు లేవడు గాని. ఓ పిల్లగా, ఏమనకు, ఏదన్నా ఆయనకి వినబడుతుంది. కూసోడా. పిచ్చోని వారా సపరేక నోర్మి. వీళ్ళకు పిచ్చి బాగా ముదిరింది. కూసోరి మల్లక్క. అయ్యోగా పోసి ఉన్న ముసలోడు వస్తానన్నారు మల్లక్క. ఏమన్నది అయినాక ఫోన్ చేతూతి ఏ ఆగే, అందరినుడు ఎందుకు? గీమెనేనా ఆ రోజుగా పోరడచ్చి ఈమె కోసమే కదా. ఇప్పుడు ఏం అడిగిపిస్తానచ్చిరు మీరు? ఈ పొల్లకేమన్నా అయిందా అని. అరే నాకేమైందే? ఆగలేవు అంత మీ భ్రమగాని. చెప్పుర్రవ్వా, ఎవలకు ఏమైంది? ఈ పిల్లకు జర చూడే బుట్టన్నా. ఏమైంది పిల్లకు? ఇక వాళ్ళు చెప్పినాక నువ్వేంది చెప్పేది? ఇక నువ్వే చెప్పాలనే. మరి పిల్ల అంత పిసపిస ఎత్తాంది. పిస చేస్తే పిచ్చి హాస్పిటల్ పట్టుకపోవాలి. ఓ అక్క, ఈడేం బుట్టడే, ఈడేం చెప్తాడే? నువ్వు పరిశాన్ అయితే వాగురా పోడా. చేతి అమ్మాయి, ఈ అమ్మాయి ఎవరితోటో ప్రేమల పడ్డట్టున్నది కదా. అవునయ్యా. మంచి ఉన్నోన్నే పట్టింది. మరి ఏమైంది ఇప్పుడు? మంచిగానే ఉన్నది కదా ఇలా ప్రేమ కథ. వామ్మో, వీడు అన్ని చూసినట్టే చెప్తాడు కదా. ఏం లేదయ్యా, ఆడు మంచోడు కాదు, అద్దు అని అంటే ఇంటలేదు పొల్లా. మంచోడు కాదని నువ్వెట్లా చెప్తావు? కాదు, ఏదన్నా మందు పెట్టిన పొల్లను మలుపుకున్నాడా ఎట్లా అని అనిపిస్తాంది మాకు. నా మంత్ర బలంతోని చూస్తాగు. ఓ వీడేది గిట్లయిండు. ఓం బగబుగే బగని బాత్రాని శంకిని డాకిని సాచాని రే హక్కచం పక్కచం చంగచం జింగిచం రే అహా వాహే ఆమి రావాలే సామి, ఏదున్న కూడా నా కళ్ళల్లో కనిపించాలి. అహా 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 ఉషా ఉషా. వాఫో, ఉస్సా బుస్సా అంటాండేంది వీడు. షాకిని డాకిని దా 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 చో చ ఉషా. నువ్వు అనుకున్నట్టు ఏం లేదవ్వా. మూతంకర పెట్టిండేంది? అరే నువ్వు జరసేపు గమ్మన కూసుండ్రా. ఈ పిల్ల మనసిచ్చి మెచ్చిందా పిల్లగాన్ని? నిజమా అయ్యా? నిజమే. ఈ పిల్లకు మందు లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు, ఏది లేదు. మనసిచ్చే మెచ్చింది. మరి ఆ పొలగాడు అంటే మాకు ఇట్టం లేదు, జర దూరం చేస్తారా? ఆ పిల్లగాడి నుండి పిల్లను ఏదన్నా చేస్తారా? ఓ నానమ్మ, నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడక చెప్తున్నా. ఏం దూరం చేసుడే? ఆ పిల్లగాడు మంచోడు కాదంటే ఇంటలేదయ్యా ఈ పిల్ల. పిల్లగానికి ఏందవ్వా, రామసక్కని పిల్లగాడు మంచోడే. నువ్వు బాధపడబోకు, బెంగ పడబోకు. పిల్లను రాణి లెక్కనే చూసుకుంటాడు. మీ అందరికి ఆయన్నే దిక్కు అవుతాడు లాస్ట్కు. అగో మల్లక్క చూసినావా, పుట్టాన్ని ఏదున్నా కూడా నిజంగా చెప్తాడు. చెప్తా అంటే నమ్ముతలేరు తాతయ్యలు. ఏం కాదు రంది పడకూర్రి. పిల్లని మంచిగానే చూసుకుంటాడు పిల్లగాడు. ఏ అద్దే, ఆ పిల్లగాడు వద్దు మాకు. జర ఈమె మనసు మార్చేటట్టు ఎయ్యుర్రి. చేయమంటే చేస్తా, నాదేమున్నది. ఏ అద్దద్దు, చేసులేదేం లేదు. ఏం చేస్తావు నువ్వు? నేనారోయ్ మంచిగా ఉన్నోళ్ళను చెడ్డ ఏమన్నా చేస్తా, చెడ్డ ఉన్నోళ్ళను మంచిగా ఏమన్నా చేస్తా. భార్య భర్తలకు గొడవలు రావాలన్నా చేస్తా, లేకపోతే కలిసి ఉండాలన్నా చేస్తా. ఏదైనా నాతోడైతది. అవునా? ఇంకా నరసవ్వా, ఏం సంగతి మరి? ఇక అదే ఆమె అడిగిపిస్తానంటే తోలుకొని వచ్చిందే. ఇంక పిల్లగానికి ఏంది మరి, పెళ్లి యోగం ఉన్నదా లేదా? ఉన్నది. పెళ్లి యోగం ఉండదా మనిషి అన్నాక? అది మాకు తెలియదా, నువ్వేంది చెప్పేది? జర పని ఎత్తలేడు, పాట ఎత్తలేడు, కొంచెం పనికి అంగబడేటట్టు చూడే బుట్టన్నా, జరంత బొట్టు పెట్టు. పెడతా. ఏమైంది నరసవ, ఫోన్ చేయమంటే ఏ పోతివి? అయితే చేద్దాం అనుకున్నా, మీరే వచ్చారు. దారి అల్లకైతే చూడే, ఫస్ట్ వాళ్ళని వెళ్ళకూడదాం. ఓ నానమ్మ, నేను పోతున్నా. ఏం చేస్తావు పిల్ల? కూసో బొట్టు పెట్టమంట. ఆ బొట్టేది ఇంటికి పట్టుకరా, నేను పోతున్నా. సరే తీపో. చెప్పవ్వా, ఏమైంది? ఏం చెప్పుమంటారే, ఆరోగ్యం మంచిగా ఉండి పాడైతలేదు. జర చూడుర్రి, ఎవరన్నా చేసిర్రా ఏం కథ? మాకు ఏది అర్థమైతలేదు. అయ్యో, ఇదేంది? చేతిత్తది కానికి
ఆడేమో చేతి పట్టుకుని ఏం ఆగంగాకు చేతి పట్టుకొని గుంజడు చూస్తాడు ఆగు. ఓ పోసవ్వా మీ మీద ఏడుపు బాగున్నది. గదేనయ్యా ఏం చేయాలి, ఓ దొంగ ముందు ఉన్నది మా మీదనే ఏడిసి సత్తాంది, మమ్మల్ని బతకనిత్తలేదు. అయిపోయి ఈ ఏడుపుతోటే మీకు పానాలు మంచుకుంటలేవు. మరి ఏం చేద్దామంటారయ్యా? చెప్పుర్రి జర బాంచను, ఆ ఏడుపు మా మీదకే పోవాలంటే ఏం చేద్దాం? ఏం చేయాలనంటే తిప్పేసుకోవాలి మీరు. ఇంటి చుట్టూ కూడా వేయించుకుంటే మీ ఇల్లు మీద ఏ ఏడుపు ఉండదు. అబ్బా అబ్బా ఓ రండు ఉన్నది అయ్యా, ఏం చెప్పాలి, ఆ రండ కన్నంత మా మీదనే. నాకు అన్ని తెలుసావా ఎవరు ఎడతారు ఏం కథ అనేది. నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు. అది చెప్తే మంచిగుండయ్యా, మేము మంచిగా బతుకుదాము. అట్లా ఎప్పుడు ఒకరి సాగు కోరుకోవద్దావా, వాళ్ళు చచ్చురు కాదు మనమే చస్తాం అట్లా అంటే. అంతే మరి ఏం చేద్దామంటారు? ఈ ఆదివారం ఇంటి చుట్టూ వేయించుకోర్రి తిప్పేసుకోర్రి, ఏం కాదు మీకు మంచిగానే ఉంటది. హలో లత, చెప్పు రాజు. వాళ్ళేమన్నా ముచ్చట తెలిసిందా ఏమైంది ఏం కథ అని? జున్ను గిట్లా ఫోన్ చేసిందా? ఏ చెయ్యలేదు, ఇంతకుముందు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది కదా. అవునా, నేను కూడా ఆయనకి ఎత్తాను కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మరి ఇంటికన్నా పోదాము అని అంటే నాకు పని ఉంది, వేరే పని. అవునా, గదే కానీ లిఫ్ట్ చేస్తలేడు కదా. మరి నేను కూడా చేసిన, మరి ఈమె స్విచ్ ఆఫ్ వస్తుందని. ఏడున్నావు మరి? పొలం కన్నే ఉన్నా. అవునా, సరేలే. ఈరోజు వస్తలేవేంటి పొలం కాడికి? లేదు రమా, నేను బయటకు వెళ్తున్నాం, వేరే పని ఉన్నదైతే. ఎవరితో మాట్లాడుతుండు? అవునా, ఏం పని మరి? వేరే పని ఉంది గాని. అయ్యో నాకు చెప్పరా అందా. సరేలే, నేనన్నా వాళ్ళ ఇంటికి పోదాం అనుకుంటున్నా, జున్నోళ్ళ ఇంటికి. మరి ఇక పొలం కానుండి వచ్చినాకనన్నా పోతా. పో తెలుసుకో, మర్చిపోకు సరేనా? సరే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తలే. మరి ఏ విషయం అనేది నాకు చెప్పు, వాళ్ళు ఎట్లున్నారు ఏం కథ అనేది. సరే రాజు. ఉంటాన్నా మరి. సరే ఏయ్, ఓ నువ్వెప్పుడు వచ్చినవే? నేను ఎప్పుడు వచ్చినా గానీ నువ్వెవరితోటి మాట్లాడుతున్నావు? మా ఫ్రెండ్ తోటే. లేదు ఒకసారి నీ ఫోన్ నువ్వు ఫస్ట్. అరే పిచ్చానే, మా ఫ్రెండ్ తోనే మాట్లాడుతున్నానే. ఫోన్ ఇస్తావా ఇప్పుడు? సో ఫ్రెండ్స్, చూసిరు కదా మన వీడియో. ఇక నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది? రమ రాజు ఫోన్ తీసుకుంటుందా లేకపోతే ఏమైతుంది? తీసుకొని లత నంబర్ చూసి ఆగమవుతుందా, ఏమైతుంది, లొల్లి అవుతుందా? మళ్ళా తర్వాత జున్ను సురేష్ దగ్గరికి పోతుందా, పోయినాక ఏమైతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ప్లీజ్. మన ఛానల్ టార్గెట్ తెలుసు కదా, 1 lakh సబ్స్క్రైబర్స్. సో తొందరగా రీచ్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద లింక్ ఇస్తాం దోస్తులు. ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఫాలో అయితే లేరో జల్దీ ఫాలో కొట్టండి. ఇక తర్వాతటి పాటకు తొందరగా కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా 3000 లైక్స్ కావాలి ఫ్రెండ్స్, మర్చిపోకుర్రి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పక్కా విలేజ్ కామెడీ. ముచ్చట్లు.